ఈరోజు రెసిపీ పాలకూర సాంబార్. అన్ని కూరగాయలతోని సాంబార్ ఎట్లా తయారు చేస్తామో అదేవిధంగా ఒక పాలకూరతోనే సాంబార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ పాలకూరతో సాంబార్. చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా ఉంటుంది. పాలకూర మనము తినని వాళ్ళకు కూడా పాలకూర తినిపిస్తాము. వాళ్ళు కూడా అడుగుతారు మళ్ళీ మళ్ళీ నాకు పాలకూర సాంబార్ చేయవా అని. అంత బాగుంటుంది పాలకూరతో సాంబార్. చాలా డెలిషియస్గా ఉంటుంది. పాలకూర చూస్తే చాలు సాంబార్ చేయించుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది పాలకూరతోని సాంబార్. ఈ సాంబార్ ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ పాలకూర సాంబార్కి మనకు కావాల్సింది కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండిన మిర్చి, చింతపండు. దీన్ని చింతపండు పులుసు చేసుకోవాలా, ఉడకబెట్టిన కందిపప్పు. ఈ కందిపప్పును ఫస్ట్ కొంచెం లైట్గా వేయించి దీన్ని మనము ఉడకబెట్టుకోవాలా 4-5 విజిల్లకి. పాలకూర సన్నం తరిగి అంటే సన్నం చిన్నగా కోసి పెట్టుకోవాలా. తాలింపు గింజలు, నూనె, పసుపు, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ మనకు కావలసిన వస్తువులు. దీంట్లోకి మనము కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకోవాలా, స్టవ్ వెలిగించుకొని ఈ కడాయిలో మనము దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలా. పాలకూర సాంబార్కి పాలకూర కొంచెం మంచిగా వేయించుకోవాలి కాబట్టి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకొని దీంట్లోనే తాలింపు, ఆవాలు, జీలకర్ర ఇవి చిటపటలాడేదాకా మనము చూసి దీంట్లోనే ఇంకా 2 ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా నూనెలో వేయించుకోవాలి. వీటి కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ప్రతిసారి పచ్చిమిరపకాయలు వేయించుకోవాలంటే పచ్చిమిరపకాయలు తింటే మనకేమవుతుందంటే స్టమక్ ఎనర్జీ వస్తుందంట, లివరు బాగుపడుతుంది పచ్చిమిరపకాయలు తింటే. మనం అందుకే బాగా కాదు, కొద్దిగా 1-2 అట్లా, ఎక్కువ తింటే కూడా అనారోగ్యం కలుగుతుంది. ఈ పచ్చిమిరపకాయలను బాగా వేయించుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం దీంట్లో పాలకూర వేయాలి. సన్నం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసి దీన్ని కూడా మంచిగా గోలించుకోవాలి. చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే, ఎంత బాగుంటుందో. ఈ పాలకూర మొత్తం ఇట్లా నూనెలో ఉడికిపోయిన తర్వాత మళ్ళీ పప్పులో కూడా ఉడుకుతుంది కదా, అప్పుడు తింటుంటే చాలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మీగడ లాంటి టేస్ట్ వస్తుంటుంది. చాలా బాగుంటుంది పాలకూర సాంబార్. మా అమ్మ చిన్నప్పుడు ఎక్కువ పాలకూర సాంబార్ చేస్తుండే. పాలకూర పొడిపప్పు చేస్తే మేము తినకపోతుండే పిల్లలు. అదే ఎట్లనన్నా చేయాలని పాలకూరతోని సాంబార్ చేస్తుండే. ఈ పాలకూరని మూత పెట్టి ఉడికించుకోవాలా. ఒక 2-3 నిమిషాలు ఉడికిందనుకో బాగుంటుంది, చాలా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇది అనిగిపోతుంది. ఇప్పుడు పాలకూర మంచిగా దీన్ని కలుపుకుంటా దీన్ని మంచిగా మగ్గేటట్టు చేసుకోవాలా. తాలింపు నూనెలోనే దీన్ని మగ్గేటట్టు చేసుకోవాలా. దీంట్లోనే పసుపు అన్నీ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు అన్నీ వేసుకుని ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర వేస్తున్నాను. చాలా రకరకాల సాంబార్లు చేస్తారు. గుమ్మడికాయ వక్కలతోని, ఆనపకాయ వక్కలతోని, దోసకాయలతోని, బుడమ దోసకాయల వక్కలతోని ఎన్ని రకాల సాంబార్ అంటే అన్ని రకాల సాంబారు. మునక్కాయ సాంబారు, చాలా రకాల సాంబార్లు చేసుకుంటాము. ఇది అందులో ఒకటి వెరైటీ పాలకూర సాంబార్. ఈ పాలకూర టేస్టు కందిపప్పు సాంబార్తోనే కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటుంది టేస్ట్. అన్ని సాంబార్ల కంటే ఈ సాంబారు ఇంకా బాగుంటుంది. దీంట్లో కూడా మనం సాంబార్ పొడి వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఈ పాలకూర బాగా మగ్గిపోయిన తర్వాత మనం దీంట్లో ఉడకబెట్టుకున్న ఈ కందిపప్పును వేసేసుకోవాలి. ఈ కందిపప్పు వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మీరు నా వీడియోని ఏ సిటీ నుంచి చూస్తున్నారో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ కందిపప్పు, ఈ పాలకూర మంచిగా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. దీంట్లో మనము పొడి మురం కూడా వేసుకోవచ్చు, కారము.
ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిగడ్డలు గుండ్రగా కట్ చేసుకొని, ఉల్లిగడ్డలు కూడా అంటే అసలు ఉల్లిగడ్డ చిన్న చిన్న ఉల్లిగడ్డల్ని కట్ చేయకుండా రౌండ్గానే ఉంచి బాల్స్ లాగా దీంట్లో వేసుకోవచ్చు. సూపర్ ఉంటుంది టేస్ట్. ఉల్లిగడ్డల సాంబార్ అంటాం మేము. ఇది పాలకూర సాంబార్. ఇప్పుడు పాలకూర అంతా దీంట్లో మిక్స్ అయిపోయింది. ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసు పోసుకొని మంచిగా కలుపుకొని దీన్ని మగ్గనిచ్చుకోవాలి. మళ్ళీ ఇంకా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చింతపండులో ఉన్న నీళ్ళను కూడా దీంట్లో వేసుకోవాలి. అవసరం ఉంటే ఈ చింతపండులో నీళ్ళు పోసి కలుపుకొని పెట్టుకొని లాస్ట్లో కూడా పోసుకోవచ్చు. ఇంత గట్టిగా చిక్కగా మనము పాలకూర సాంబారు బాగుండదు తినడానికి. మనకు కొంచెము ఇంకా పల్చగా చేసుకోవాలి. అంటే ఎవరు ఇష్టం వాళ్ళది. ఇంత చిక్కగా ఉన్నా కానీ అది టేస్ట్ ఉండదు అన్నట్టు. చివరగా మళ్ళీ ఒకసారి ఈ పాలకూర చింతపండులో ఉన్న నీళ్ళను వేసుకొని, చింతపండు రాకుండా చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మరిగించుకోవాలి. ఇది ఎవరెస్ట్ సాంబార్ పొడి. ఈ సాంబార్ పొడి కాకుండా ధనియా పొడి, జీలకర్ర పొడి అన్నీ వేస్తున్నాను. ఇది ధనియాల పొడి, ఈ ధనియాల పొడి, సాంబార్ పొడి, ఇది జీలకర్ర పొడి. ఇవన్నిటితోని టేస్ట్ సూపర్ ఉంటుంది అన్నట్టు. మనము ఈ సాంబార్ ఎంత జీలకర్ర, ధనియాలు, మెంతుల పొడి వేస్తున్నాను, తగినంత ఉప్పు. మామూలుగా మునక్కాయ సాంబార్ తింటే ఎంత టేస్ట్ ఉంటుందో ఈ పాలకూర సాంబార్తో కూడా మనకు అంత టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఈ పాలకూర సాంబారు మొత్తం రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ పాలకూర సాంబార్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా డెలిషియస్గా, చాలా సూపర్గా ఉండే పాలకూర సాంబార్ రెడీ అయిపోయింది. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.